ఎంక్వైరీ కూడా చేశారని చూద్దాం. ఇప్పుడు మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు స్టూడియోలో బాలగారు, అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం బాలగారు. నమస్తే బాలగారు. అదే ఇప్పుడు యూత్ మొన్న ఇటీవల జరిగిన జన్జీ ఉద్యమాలు కానీ లేదంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాలు, ఈ నేపథ్యంలో తాజాగా ఎప్పుడు ఉర్రూతలు ఊగించే ప్రసంగాలు చేసేటువంటి మోడీ గారు మామూలుగా ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యే విధంగా మాట్లాడలేదు ఈవేళ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగం అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. దీని మీద మీ అబ్జర్వేషన్? అబ్జర్వేషన్స్ వెరీ సింపుల్ అండి. ఫస్ట్ భారతీయులందరికీ ఆగస్టు 15 శుభాకాంక్షలు. ముందుగా అందరికీ ఏంటంటే చీలుడి అంటే గద్దావుడా అని ఒక సామెత ఉండేది. ఏంటి సార్ మీరు అనుకోవచ్చు, గాల్లో ఏదో వెళ్ళిపోతుంది 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 అని అంటుంటారు. అది ఎందుకు వెళ్తుంది, దేనికి వెళ్తుంది ఎవరికి తెలియదు. అలానే మన నరేంద్ర మోడీ గారు కూడా స్పీచ్ ఇస్తారు, దేనికి ఇస్తారో ఆయనకే తెలియదు, మనకు తెలియదు. 3 టర్మ్స్, థర్డ్ టర్మ్ ఇది. 2014 నుంచి ఈ రోజు వరకు హైదరాబాద్ తీసుకోండి, ఢిల్లీలో పార్లమెంట్ తీసుకోండి. పార్లమెంట్ అశోక్ రోడ్ చాలా ఫేమస్. అశోక్ రోడ్ అంటే అశోక్ రోడ్ ఏరియా కావచ్చు, పార్లమెంటరీ ఏరియా కావచ్చు, ఇప్పటికి కూడా అక్కడ ఫుట్పాత్ మీద అక్కడ వచ్చే వాటర్తో స్నానం చేసి అక్కడ నివసించే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? నేను రెగ్యులర్ ఢిల్లీ ట్రావెలర్ కాబట్టి ఢిల్లీకి వెళ్ళి వస్తుంటాను కాబట్టి ఇప్పటికీ ఉన్నారు, ఈ రోజు వరకు కూడా ఉన్నారు. మరి ఏ విధంగా దేశం అభివృద్ధి చెందినట్టు? ఒక దేశ అభివృద్ధి అంటే నరేంద్ర మోడీ గారు వేసుకునే డ్రెస్ కాదు, ఆయన పెట్టుకునే తల పాగా కాదు, లేకపోతే ఆయన చెప్పే భాషను కాదు, లేదంటే ఒక మెట్రో ట్రైన్ తీసుకొస్తేనో, బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తేనో, రాకెట్ ట్రైన్ తీసుకొస్తేనో, జెట్ ట్రైన్ తీసుకొస్తేనో కాదు. ఓకే, బుల్లెట్ ట్రైన్, జాకెట్ ట్రైన్, ఇంకో ట్రైన్, ఈ ట్రైన్ వాళ్ళు ఎవరు ఎక్కుతారండి? కామన్ మ్యాన్ ఎక్కుతాడా? దాని టికెట్ ఎంత? 1000-1200 రూపాయలు. అవునా? ఈరోజు సగటు యొక్క పౌరుడి యొక్క సంపాదన ఎంత ఉంది? మినిమం వేజెస్ ఇప్పటికీ అట్లే ఉన్నాయి. ఎక్స్పెన్సెస్ పెరిగినప్పుడు మినిమం వేజెస్ ఎందుకు రివైజ్ ఇప్పుడు దాకా చేయలేదు? ఎక్స్పెన్సెస్ ఎలా పెరుగుతున్నాయి? అదే జిఎస్టీ డిపార్ట్మెంట్, అదే రెవెన్యూ డిపార్ట్మెంట్, అదే హ్యూమన్ రిసోర్స్ అందరు కలిపే కదా. మరి మినిమం వేజెస్ ఎందుకు పెంచలేకపోయారు? మరి ఆయన పదే చెప్పే వికసిత్ భారత్ నినాదం సార్, వికసిత్ భారత్ ఎన్ని సంవత్సరాలు? వికాసానికి ఎన్ని సంవత్సరాలు? హౌ లాంగ్ యూ టేక్ టైమ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 70+ years? 2047 ఏదో అంటున్నారు, బహుశా అదేమో 25. సార్ నాకు ఒక విషయం చెప్పండి సార్, ఈరోజు భారతదేశంలో ఆకలి అన్నవాడికి మీరు అన్నం పెడతారా? 2040sలోనో 2050sలోనో ఆ రోజు పుట్టే పరిస్థితులు, ఆ రోజు ఉన్న జనాల పరిస్థితులకు వాళ్ళ గురించి ఈ రోజు మీరు ఆలోచిస్తున్నారా? 5 years ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ కమిషన్ తీసి నీతి ఆయోగ్ అని పెట్టారు. వెరీ గుడ్, మంచిది. ప్లానింగ్ కమిషన్ కానీ నీతి ఆయోగ్ కానీ పని ఏంటండి? ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఏ గవర్నమెంట్ అయినా చూసుకోవాల్సినది ఏంటి అంటే బేసిక్ ఎసెన్షియల్స్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. దట్ ఈస్ వెరీ ఫండమెంటల్ ఆఫ్ ఎనీ గవర్నెన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ టు జనరేట్ ఆఫ్ అవర్ జీడిపి. 2. థర్డ్ థింగ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్, రెవెన్యూస్. 4th థింగ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, ఆర్ఎల్స్ వర్చువల్ డెవలప్మెంట్స్. రిమైనింగ్ థింగ్స్ అన్ని 4th ప్లేస్లోకి వస్తాయి. బట్ టుడే ఇండియా ఎక్కడుంది? మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అంటున్నారా సార్? మేక్ ఇన్ ఇండియా ఉంది, అవునా? మేక్ ఇన్ ఇండియా ఉంది కదా. ఏం మేక్ చేసాం మనము? ప్రజల యొక్క భవిష్యత్తును మేక్ చేసామా? ప్రజల యొక్క మాన ప్రాణాలు కాపాడడం చేసామా? పోనీ ప్రజలు ఎవరైనా తినడానికి తిండి లేదు, మనం అందరం ఏమంటాం, తినడానికి అందరికి తిండి ఉన్నాయని చెప్తున్నాం. ఎంతమంది లేరు? మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే మన స్టూడియో బయటకు వెళ్తేనే ఈవెన్ ఇదే కృష్ణానగర్ దగ్గర ఇంకా అదే అడ్డ మీద జనాల్ని మనం చూస్తున్నాం. కంట్రీ వీఆర్ ఎక్స్పెక్టింగ్. వాళ్ళు చెప్పేది అంటే హైడ్రోజన్ ట్రైన్ కానీ లేదంటే ప్రైవేట్ శాటిలైట్ మీరు ప్రైవేట్ శాటిలైట్ పంపించారు, ఎవ్రీథింగ్ ఫైన్, నేను కాదనట్లేదు. ఇండిపెండెన్స్ ఇప్పుడు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాము, అవునా? అంతే కదా. ఆర్ఎల్స్ వి రిలీజియస్ ఆఫ్ ద ఇండియా అనో కానీ, వి సెవరల్ రిలీజియస్ ఆఫ్ ఇండియా అని కానీ, లేకపోతే వి ఓన్లీ మోడీ ఆఫ్ ఇండియా అని కానీ లేదు కదా. కాన్స్టిట్యూషన్ దేనికి ఉంది?
ప్రజల కోసము మన కోసము మనం రచించుకున్న ఒక పుస్తకం. ఆ పుస్తకంలో మనం కొన్ని ఆర్టికల్స్ పొందుపరుచుకున్నాం. దాంట్లో బేసిక్ ఫండమెంటల్స్ ఎందుకు మనం ఇంపార్టెన్స్ ఇస్తాం? ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినా హైకోర్టుకి వెళ్ళినా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఎక్కువగా అంటే కాన్స్టిట్యూషన్ కి బియాండ్ అది కాన్స్టిట్యూషన్ యొక్క రిటర్న్ ఉండదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంది? న్యాయ సూత్రాలలో న్యాచురల్ జస్టిస్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రాథమికమైన సూత్రం. అది దేనికోసం అంటే ఈ చట్టాలు లాలు వీటన్నిటికంటే న్యాచురల్ సోర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ ఈజ్ అ న్యాచురల్, ఎయిర్ ఈజ్ న్యాచురల్, వాటర్ ఈజ్ న్యాచురల్, క్లైమేట్ ఈజ్ న్యాచురల్, ఇవన్నీ న్యాచురల్. దీనికి చట్టాలు అవసరం లేదుగా. దీన్ని కాపాడుకోవడం కోసం మనం కొన్ని పరిధుల్లో తయారు చేసుకుని చట్టాలు అంతే. ఓకే, ఈ న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్స్ అనేది మనం మర్చిపోయినప్పుడు మరి నరేంద్ర గారి యొక్క ప్రసంగం మీద కాన్ఫిడెన్స్ ఎందుకు తగ్గిపోయిందంటే, ఇప్పుడు మీరున్నారు, బేసిక్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎలాబరేటెడ్ గా పెద్ద టెక్నికాలిటీస్ కాదు ఇక్కడ. ఇప్పుడు మీ పిల్లోడు ఉన్నారు సార్, ఇప్పుడు మీరేమంటారంటే మీ పిల్లోడికి కొన్ని ప్రిన్సిపల్స్ లేట్ డౌన్ చేస్తారు. ఆ ప్రిన్సిపల్స్ లేట్ డౌన్ చేసినప్పుడు అతను ఆ ప్రిన్సిపల్స్ ని ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి? బేసిక్ గా ఇంట్లో అన్నా చేయాలి, బంధువుల దగ్గర చేయాలి, బయట చేయాలి. అవునా? మన ఇంట్లో దగ్గర నుంచి బంధువుల వరకు మీరు లేట్ డౌన్ చేసిన ప్రిన్సిపల్సే ప్రాక్టీస్ లో లేనప్పుడు మీరు ఏవైతే ఈపీకే పనులు చేస్తారో అవి మేము నేర్చుకోక లేకపోతే మీరు చెప్పిన ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతామా? మాకు విన్నాం కానీ అవి ఎలా ఉంటాయో మాకు తెలియదు కదా, ప్రాక్టీస్ తెలియదు కదా. సో ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పడం ఏంటి, యువత దారి తప్పింది అంటున్నారు కదా. ఏం దారి తప్పింది? సంతోషించండి, ఇంకా మీ సీట్లో మీరు కూర్చున్నారు. మీరు మా కోసం, మా భవిష్యత్తు కోసము ఈ దేశం అంటారు, మీరు పరిపాలిస్తున్నాం అంటున్నారు. నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా జెన్జీ తరపు నుంచి, నేను కూడా ఒక యంగ్ యూత్ కాబట్టి, మాకు మీ ఓల్డ్ డేట్స్ ఆర్ తెలుగులో ముసలోళ్ళు, హిందీలో బుడా లోగోं का परिपालन नहीं चाहिए. सिंपल, एज हो गया, घर पे बैठो, खाओ पियो, ऐश करो. आपकी बड़ीदरी हमके ऊपर क्यों भाई? మీ పెద్దతనం మా మీద ఎందుకు? మీరు చెప్పే మాట ఏంటి? అది అనుభవం అని కూడా అనుకోవచ్చు. ఎవరికి కావాలి సార్ మీ అనుభవం? తొక్కల అనుభవము. మీ అనుభవం మీకేం పీకారు? మీరు స్ట్రైట్ గా మాట్లాడుతున్నారు. మీ అనుభవాలు ఏం పీకారు ఇప్పుడు దాకా దేశాన్ని? ఓకే సరే, నేను ఎందుకు చెప్తున్నాను, అక్కడికే వస్తున్నాను సార్, జోష్ దగ్గరికి వస్తున్నాను నేను. మీ అనుభవంలో ఇప్పుడు దాకా దేశానికి మాకు మీరు ఏం చేశారు చెప్పండి. అది సెపరేట్ డిబేట్ కాదండి, అదే ప్రైమరీ. ఎందుకంటే ఈ రోజు యువత మీ మీద తిరగబడుతుందంటే, మీరు ఇంట్లో ఒక రోజు చాక్లెట్ ఇస్తున్నారు బాగుంది, 2 రోజులు ఇస్తున్నారు బాగుంది, 3 రోజులు ఇస్తున్నారు బాగుంది, 3 రోజులు మీరు ఇవ్వాల, 4 రోజులు ఇవ్వాల, 5 రోజులు ఇవ్వాల. నువ్వు ఇవ్వకపోతే ఇవ్వను అని చెప్పాయి. మీరు ఇవ్వను అంటే ఇవ్వను అని చెప్పాయి. అంతేగాని ఇస్తా 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 అని చెప్తే ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? అప్పుడు మీ మీద ఏమొస్తుంది? ఏమనుకుంటారు? ఈ డాడీ అనవసరంగా అబద్ధాలు చెప్తూ కూర్చుంటాడు అంటే వాళ్ళకి ఏం నేర్చుకుంటాం మేము? అబద్ధాలే నేర్చుకుంటారు. సో ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రసంగం ఎందుకు తగ్గిందంటే, ఒకప్పుడు ఆయన మనము ఇంటాక్సియేషన్ అని విన్నాం, అంటే అదే మత్తు లాంటిది, ఒక మత్తు. ఏమేమి ఇంటాక్సియేషన్ విన్నాము? లిక్కర్, డ్రగ్స్, లిక్కరు, గాంజా, ఇంకా కొన్ని XYZ అని. అవునా? ఈ మత్తులు కాకుండా ప్రజలకి సైకలాజికల్ గా రిలీజియస్ ఇంటాక్సియేషన్ అనేది ఒకటి ఇంజెక్ట్ చేశారు. అది ఎన్ని రోజులు పనిచేస్తుందో కూడా నేను చెప్తాను. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇంటాక్సియేషన్ ఒక డెకెడ్ మాత్రమే పనిచేస్తుంది, తర్వాత పని చేయదని చెప్పాను. ఎందుకంటే ఒక డెకెడ్ మాత్రమే ఆకలిని తట్టుకోగలుగుతాం. ఈ రోజు ఆకలి తట్టుకొని బ్లాస్ట్ అయిపోతున్నారు అందరూ. అందుకే ఈ రోజు ఆయన ప్రసంగం తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే, ఈ రోజు ఆయన ఇంకా అబద్ధాలు చెప్తే అక్కడే రాలించుకుంటారని జనాలు రెడీ. మీరు అన్న దాంట్లో ఫైనల్ కంక్లూజన్ అంటే, ఆయన ఇష్యూస్ ని అడ్రస్ చేయాలి అనేటువంటిది. అంటే ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేసుకున్నాం అంటే, ఇప్పుడు అసలు ఇప్పటిదాకా జరిగిన ఎర్రకోట మీద రకరకాల వివిధ ప్రధానులు చేసినటువంటి ప్రసంగం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రిస్ట్ విత్ డెస్టినీ అనే జవహర్లాల్ నెహ్రూ గారిది అదొక ప్రసంగం. అలాగే సంక్షోభ సమయంలో ప్రజల్లో ధైర్యం నింపిన ప్రసంగం అంటే అది 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎర్రకోట మీద చేసినటువంటి ప్రసంగం. అత్యంత శక్తివంతమైన వాటిల్లో అది కూడా ఒకటే అంటారు. అలాగే ఇది మన అటల్ బిహారీ వాజ్పేయి గారు 1998 ప్రసంగం కూడా ముఖ్యమైనది. పోఖ్రాన్ 2 అణు పరీక్షల తర్వాత అంతర్జాతీయ ఆంక్షలు ఒత్తిళ్ల మధ్య భారత భద్రత కోసం పరీక్షలు అవసరమయ్యాయి అని ఆయన ఎర్రకోట నుంచి సమర్థించారు. అదొకటి. ఆధునిక రాజకీయ కమ్యూనికేషన్ పరంగా మోదీ 2014లో మీరు అన్నట్టు తొలి ఎర్రకోట ప్రసంగం అనేటువంటిది కూడా ప్రత్యేకం.
మీరు అన్నప్పుడు అది బిగినింగ్ లో మీరు అన్న ఇంటాక్సికేషన్ అన్న మీరు ఏమంటారో బట్ మీరు అన్నట్టు దాని ఎక్స్పైరీ అయిపోయింది అంటున్నారు. ఎక్స్పైర్ అయిపోయిందండి. ఓకే, సో ఇది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఈ రిలీజియస్ ఆస్పెక్ట్ లోనే తీసుకుందాం. మనకు 3 రిలీజియస్ వెరీ ఇంపార్టెంట్: హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్ కూడా ఒకటి. ఓకే, నేను ఒక గుడికో, ఒక మసీదుకో, ఒక చర్చ్కో, లేకపోతే ఒక సిక్ టెంపుల్కో వెళ్తాను. నేను ఒక ప్రేయర్ చేసుకుంటా. ఏమని అంటే, నాకు 1 కోటి రూపాయలు డబ్బులు కావాలనో సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి అని. నేను ప్రేయర్ చేసుకొని విసుగైపోతా. అక్కడ నాకు రాలేదనుకోండి, నేను ఏం చేస్తాను? ఇంకో రిలీజియస్ దేవుడి దగ్గరికి వెళ్తాను. ఓకే, నేను ఎందుకు చెప్తున్నా వినండి. ఓకే, అట్లనే ఎప్పుడు కూడా మనిషి అనే వ్యక్తి స్వార్థపరుడు. అవునా? బేసికల్ గా ఆ స్వార్థానికి తగ్గట్టుగా మనం ఎంతవరకు చేయాల్సిన బేసిక్స్ మనం చేయకపోతే ఎవరైనా కూడా నీడ్స్ 100% నీడ్స్ అడ్రస్ చేయాలి. సో ఈ టాపిక్ ఇక్కడతో మనం నేను అక్కడ పెడదాం. పులి స్టాప్ కదండి. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నానంటే, ఇప్పటి నుంచి కాదండి, దేవతల కాలం నుంచి, దేవతలు పరిపాలించే టైం నుంచి కూడా, వాళ్ళు దేవతలుగా రాజులుగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రజలకు చేయకపోతే దేవతల్ని కూడా తిరస్కరించిన చరిత్ర మనది. చూద్దాం ఇంకా ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం. ఏమైనా మార్పులు వస్తాయేమో. దేశ